అందరికీ నమస్తే అండి. కొన్ని ప్రత్యేకమైన ఆశయాలు, సిద్ధాంతాలతో రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు సో కాలక్రమేణా తనకు అవకాశం వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని నెమ్మదిగా అమలు చేయడం, ఆచరణలోకి తీసుకురావడం ప్రారంభిస్తున్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అంటే ఇప్పుడు ఆయన మాత్రమే చేస్తున్న పని చాలా అరుదైన నాయకత్వం అన్నమాట ఇది. ఇప్పుడు మన రాష్ట్రంలో ఎంతోమంది నాయకులు వచ్చారు, వెళ్ళారు. ఇప్పుడు ఎన్టీఆర్ గారు మొదలుకొని రాజశేఖర రెడ్డి గారు అండ్ చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ ఉన్నారు. సో వాళ్ళతో పాటు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. సో ఇన్ని దశాబ్దాల్లో ఎవ్వరూ కూడా గిరిజన ప్రాంతాల మీద స్పెషల్ ఫోకస్ పెట్టలా. మీరు అబ్జర్వ్ చేశారా? మన దేశంలో అత్యంత వెనుకబడిన ప్రాంతాలు, గ్రామాలు అంటే గిరిజన గ్రామాలే, గిరిజన ప్రాంతాలే. ఇప్పటికీ కూడా దేశవ్యాప్తంగా ఉన్న గిరిజన గ్రామాల్లో దాదాపుగా 38% సరైన రోడ్లు లేవు, తాగునీరు లేదు, కనెక్టివిటీ లేదు, ఇంటర్నెట్ సదుపాయం లేదు, ఏమీ లేదు దేశవ్యాప్తంగా. మన రాష్ట్రంలో కూడా ఆల్మోస్ట్ అదే సమస్య ఉంటుంది, మారుమూల పల్లెలు. సో ఆ ప్రాంతాల మీద ఫోకస్ పెట్టి వాళ్ళ కోసం కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపట్టి వాళ్ళను ఇతర వర్గాలతో సమంగా తీసుకువచ్చే ప్రయత్నం చేయడం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న మంచి పని అనమాట. ఖచ్చితంగా అప్రిషియేట్ చేసి తీరాలి. అంటే ఇతరులు కూడా గిరిజనుల గురించి మాట్లాడతారు, సందర్భం వచ్చినప్పుడు, ఏదైనా సమావేశం జరిగినప్పుడు మాట్లాడతారు, కానీ చేతల్లో చూపించరు. పవన్ కళ్యాణ్ గారు దాన్ని చేతల్లో చూపిస్తున్నారనమాట. నిజానికి ఈ గిరిజన ప్రాంతాలంటే ఎక్కువగా మన రాష్ట్రంలో వైసీపీ ఓట్ బ్యాంకే. చూడండి, మొన్న కూడా రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైన కూటమి గాలున్న అరకు, పాడేరు లాంటి అసెంబ్లీ నియోజకవర్గాలు వైసీపీ గెలిచింది కదా. అరకు పార్లమెంటు వైసీపీ గెలిచింది. అంటే గిరిజన గ్రామాలు వైసీపీ కంచుకోటలు లాంటివి. ఆ ప్రాంతాల్లో కూడా రాజకీయాలకు సంబంధం లేకుండా, వీళ్ళు మనకు ఓటేస్తారా లేదా అనేది సంబంధం లేకుండా ఆ ప్రాంతాల మీద ఫోకస్ పెట్టి డెవలప్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అందుకే ఇటువంటి విషయాల్లో పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయాలి. నిన్న కూడా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉంటే అక్కడ అరకు దగ్గర ఆ పాడేరు నియోజకవర్గంలోని ఒక గ్రామంలో ఆయన ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు అండ్ కార్యక్రమం నిర్వహించారు. సో గిరిజనుల గురించి ఆయన మీరు చూస్తే నందిగరువు, ఓనూరు వంటి మారుమూల గిరిజన గ్రామాలను కలుపుతూ పీఎం జన్మన్ పథకం ద్వారా దాదాపుగా 2.5 కిలోమీటర్ల రహదారిని పరిశీలించి మౌలిక సదుపాయాల కల్పనకు చొరవ తీసుకున్నారు. అలాగే ఒక గ్రామంలో 18 ఇళ్ళే ఉంటే వాళ్ళకి దశాబ్దాల తరబడి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి వాళ్ళకి కరెంటు సౌకర్యం లేకపోతే వాళ్ళకి ప్రత్యేకంగా కరెంటు సౌకర్యం, వాళ్ళ కోసం ఒక లైన్ వేయించారు సెపరేట్గా. అలాగే అడవి తల్లి బాట పేరుతో 18 నెలల్లో గిరిజన ప్రాంతాల్లో 460 కిలోమీటర్ల రహదారులు నిర్మాణం చేపట్టారనమాట. అలాగే జల్ జీవన్ మిషన్ ద్వారా వీళ్ళకి తాగునీటి సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. అలాగే గిరిజన మహిళల్లో రక్తహీనత, పోషకాహార లోపం ఎక్కువగా ఉంటుంది. సో వాటి నివారణకు అరకులో ప్రత్యేకంగా ఒక బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు కోసం నిర్ణయం తీసుకున్నారు. దశాబ్దాల తరబడి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇటువంటి ఎవరూ చేయలే. ఈ 20 నెలల్లో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న మంచి పనులు ఇవి, పర్టికులర్గా గిరిజనుల కోసం. అలాగే అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి గర్భిణులకు పౌష్టికాహార కిట్లు, విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. గిరిజనులతో మాటామంతి కార్యక్రమం ద్వారా వాళ్ళ సమస్యలను నేరుగా విని పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. అలాగే గిరిజనులకు చెప్పులు లేకపోవడం చూసి ఆయన స్వయంగా చెప్పులు పంపించారు అండ్ తమ తోటలో పండిన మామిడి పళ్ళను గిరిజనుల కోసం పంపించారు. అలాగే గిరిజన ప్రాంతాల్లో కాఫీ తోటల పెంపకం, పర్యావరణ అనుకూల పర్యాటకం, ఈకో టూరిజం ప్రోత్సహించడం ద్వారా ఉపాధి అవకాశాలను పెంచడానికి చూస్తున్నారన్నమాట. ఇట్లా అంటే ఆ ప్రాంతాలను ఎన్నాళ్ళు చాలామంది మాటలు చెప్పి ఊరుకున్నారు తప్ప దాన్ని చేతల్లో చూపిస్తున్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారే. నేను సాధారణంగా నాయకుల్ని అంటే ఎవరిని కూడా వ్యక్తి పూజ చేయను, దానికి నేను పక్కా వ్యతిరేకం. కానీ మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు అని నేను ఖచ్చితంగా చెప్తా. ఈ విషయంలో గిరిజనులను ఎంకరేజ్ చేయడం, వాళ్ళ జీవనోపాధికి కృషి చేయడం, వాళ్ళలో నైపుణ్యం పెంచడం, వాళ్ళ బతుకులు మార్చడం, ఆ గ్రామాల్లో కొంత ప్రగతి పూలు పూయించడం, రోడ్లు లేకపోతే రోడ్లు వేయడం, కరెంట్ లేకపోతే కరెంట్ ఇవ్వడం, ఉపాధి లేకపోతే ఉపాధి కల్పించడం, ఇటువంటివి చేయడంలో మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా కృతనిశ్చయంతో పనిచేస్తున్నారు కాబట్టి అప్రిషియేట్ చేసి తీరాలన్నమాట. అలాగే నిన్న ఆయన ఆ గ్రామాల్లో కొత్తపొలం గ్రామ ప్రజల విజ్ఞప్తి మేరకు ఆ గ్రామానికి 1.5 కిలోమీటర్ రోడ్డు నిర్మిస్తామని చెప్పారనమాట. సో విబిజీ రామ్జీ పథకం కింద గిరిజన గ్రామాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని కూడా నిన్న చెప్పారు ఆయన. అలాగే ఓనూరు జంక్షన్ చేరుకొని పార్టీ జెండా ఆవిష్కరించి కాలినడకను ఓనూరు గ్రామానికి వెళ్ళారు.
సో అక్కడ స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు పిల్లలకు. అలాగే జల్ జీవన్ మిషన్ పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన నీటి కుళాయి పనులను ఆయన ప్రారంభించారనమాట. సో ఆ తర్వాత ఓనూరు ఎంపీపీ పాఠశాలకు వెళ్ళి పిల్లలతో ముచ్చటించి వాళ్ళ వివరాలు తెలుసుకొని సమస్యలన్నీ తెలుసుకున్నారు. సో ఇట్లా ఏజెన్సీల్లో డోలీ మోతలు కనిపించకూడదని రోడ్లు వేశామని చెప్పారు. ఇప్పటికీ రోడ్లు వేస్తూనే ఉన్నారు. సాధారణంగా గిరిజన ప్రాంతాలకు వెళ్ళడానికే కొంతమంది నాయకులు ప్రజాప్రతినిధులు భయపడతారు. అమ్మో అక్కడ మావోయిస్టులు ఎక్కువగా ఉంటారు, తర్వాత వాళ్ళు రివర్స్ అవుతారేమో, సమస్యల మీద అగ్రెసివ్గా రియాక్ట్ అవుతారేమో అని చాలామంది భయపడతారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ భయం ఏమీ లేదే, వెళ్తున్నారు, మాట్లాడుతున్నారు, వాళ్ళ బతుకులు మార్చే ప్రయత్నం చేస్తున్నారు. సో అందుకే ఈ విషయంలో పర్టికులర్గా మన రాష్ట్రంలో మన తెలుగు రాజకీయాల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ఓన్లీ వన్ లీడర్, ఒకే ఒక నాయకుడు అనుకోవచ్చు. సో ఖచ్చితంగా ఈ విషయంలో ఆయన అప్రిషియేట్ చేసి తీరాలి. ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడానికి లేదు. ఎందుకంటే ఈ గిరిజన ప్రాంతాలంటే వైసీపీ అనుకూల ప్రాంతాలు. ఆ ప్రాంతాలకు కూడా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి తన వంతు ప్రయత్నం చేస్తున్నారంటే సో వైసీపీ వాళ్ళు కూడా సిగ్గుతో తలదించుకోవాలన్నమాట. థ్యాంక్ యూ. కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద ఒక యాడ్ చూస్తున్నారు కదా. సో మనం ఎందుకు ప్రమోట్ చేస్తున్నామంటే మహిళలు అండి, కొంతమంది మహిళలు ఒక 20 మంది కలిపి ఒక స్వయం ఉపాధి యూనిట్ పెట్టుకున్నారు ఎవరి సహకారం లేకుండా. వీళ్ళు IIMR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్లో ట్రైనింగ్ తీసుకొని మిల్లెట్స్తోనూ, సీడ్స్తోనూ, నట్స్తోనూ, డ్రై ఫ్రూట్స్తోనూ టేస్టీ అండ్ హెల్దీ లడ్డూలు తయారు చేస్తున్నారు. అంటే రాగి, సజ్జ, జొన్న, కొర్ర అంటే అవిసె గింజలు, పొత్తిడి గింజలు, గుమ్మడి గింజలు, ఇలా మఖానా సీడ్స్, మల్టీ సీడ్స్, అలా రకరకాల. అలాగే వీళ్ళ దగ్గర గోందు లడ్డు ఉంటుంది, నువ్వులు ఉంటాయి, నల్ల నువ్వులు ఉంటాయి, రకరకాలుగా. సో ఇవన్నీ కూడా ఆర్గానిక్ వేలో తయారు చేస్తారు. ప్లస్ వీళ్ళ దగ్గర హాట్ స్నాక్స్ ఉంటాయి, వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయి. పిల్లల కోసం పిల్లలకు హార్లిక్స్, బూస్ట్, బార్న్విటా లాంటి కార్పొరేట్ ఇటువంటివి ఇచ్చాకంటే ప్రోటీన్ పౌడరు, ABC పౌడర్, యాపిల్ బీట్రూట్ క్యారెట్ పొడి కానీ, ప్రోటీన్ పౌడర్ కానీ, ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పొడి కానీ అటువంటి ఇవ్వడం బెటర్. అలాగే పెద్దవాళ్ళకు కూడా హెల్దీ పౌడర్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర. మొరింగా పౌడర్ అంటే మునగాకు పొడి, జామాకు పొడి, ఉసిరి పొడి అండ్ కుకుంబర్ పొడి, ఇటువంటివి కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి అన్నమాట. సో ఇవేమైనా కావాలంటే మీరు లడ్డూపల్లెం.com సైట్ విజిట్ చేసి బుక్ చేసుకోవచ్చు. లేదా 9997839994 అనే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయడం ద్వారా మీకు కావాల్సినవి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.